హలో, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ కొత్త చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఈ రోజే 4,000 రూపాయల వరకు పెన్షన్ పెరుగుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది. ఈ డబ్బులు ఎవరెవరికి ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎప్పటి నుంచి పెరగబోతుంది అని తెలుసుకోవడానికి వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల పెంపునకు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి అమలు చేయాలని యోచిస్తుంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్లు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడుతుంది. బోగస్ పెన్షన్లను అరికట్టడం ద్వారా నిధులకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో అత్యంత ముఖ్యమైన హామీలలో ఒకటైన సామాజిక భద్రత పెన్షన్లు పెంపును త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 సంవత్సరంలో ఆరంభం కానున్నట్టు, అంటే ఏప్రిల్ నెల నుండి ఈ కొత్త చేయూత పెన్షన్లు అమల్లోకి తేవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చేయూత గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంపు ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ల పెంపుపై దృష్టి సారించింది. పెన్షన్ల పెంపును అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారంపై ఆర్థిక శాఖ అధికారులు లోతుగా అధ్వర్యం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,635 కోట్ల రూపాయలు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పెన్షన్లు పెంచితే ఈ మొత్తం దాదాపు 22,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా వేసింది. ఇంత భారీ మొత్తాన్ని వార్షిక బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణ కోసం ఉన్న మార్గాలు ఏమిటి అనే అంశాలపై ఆర్థిక శాఖ అన్వేషిస్తుంది. పెన్షన్ మొత్తాన్ని పెంచినప్పుడు 500 రూపాయలు పెంచాలా లేదా 1000 రూపాయలు పెంచాలా అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఒకేసారి హామీ ఇచ్చినంత మొత్తం పెంచడం ఆర్థికంగా సాధ్యం కాని పరిస్థితులు ఎదురైతే దశల వారీగా పెంపునకు చేపట్టడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పెన్షన్ విధానం ప్రకారం వివిధ వర్గాలకు వేరువేరు మొత్తాలను అందుతాయి. సాధారణ పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, నెత్తన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు నెలకు 2,016 చొప్పున లభిస్తుందని, దివ్యాంగుల పెన్షన్ నెలకు 4,016 రూపాయలు చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధి తీవ్రతను బట్టి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్ అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచాలి. దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని 6,000 రూపాయలకు పెంచాలి. నిత్యావసరాలు, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు ఈ పెంపునకు త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ భారీ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రభుత్వం కొన్ని సంస్కరణలను అమలు చేయాలని యోచిస్తుంది. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను కఠినంగా అమలు చేయడం ద్వారా బోగస్ పెన్షన్లకు అడ్డుకట్టు వేయాలని చూస్తున్నారు. తద్వారా ఆదా అయిన నిధులను పెన్షన్ల పెంపు కోసం వినియోగించుకోవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పెంపును అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ నేపథ్యంలో కొత్తగా పెన్షన్కు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన కొత్త లబ్ధిదారులకు కూడా పెన్షన్ అందించడానికి వీలవుతుంది. ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పింఛన్లు పెంచినట్టయితే వారికి వ్యయం దాదాపు 22,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధులు ఎలా సమీకరించాలి అనే అంశంపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తుంది.
రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పెంపునకు త్వరలోనే అమల్లోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. 6 గ్యారంటీల్లో ఒకటైన పెన్షన్ పెంపునకు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే అమలు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్ పెంపుపై కూడా సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. రోజు వేసుకుంటూ 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుండే అంటే ఏప్రిల్ నుండి పెన్షన్ పెంపు అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయడానికి ఆర్థిక శాఖ అధికారులు విస్తృతంగా లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుతం 2025-26 బడ్జెట్ పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారు 11,635 కోట్ల రూపాయలను కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను, ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పెన్షన్లు పెంచినట్టయితే వార్షిక వ్యయం దాదాపు 22,000 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధులు ఎలా సమీకరించాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పెన్షన్ల విధానాన్ని పరిశీలిస్తే వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు నెలకు 2,000 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్లు అమల్లోకి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పెన్షన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచాల్సి ఉంది. చేయూత గ్యారంటీ కింద పెన్షన్ల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపునకు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమల్లో ఉండగా ఇప్పుడు పెన్షన్ల పెంపు ప్రభుత్వంపై దృష్టి సారించింది. ఇది ఇలా ఉండగా బోగస్ పెన్షన్లు అరికట్టేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను కూడా మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఆదా అయ్యే నిధులను పెన్షన్ల పెంపుకు వినియోగించుకోవచ్చు అన్న అంచనా కూడా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండే పెంపు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో కూడా కొత్తగా పెన్షన్లు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ల పెంపు కోసం లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుండి పెన్షన్ పెంపు అమలవుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ యొక్క కొత్త చేయూత పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.